హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో డైరీస్ బై తేజు. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తా అన్నాను. ఈ వీడియో ఏంటంటే నేను నా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి అయితే వెళ్తా అన్నాను అనమాట. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉన్నాము షాపింగ్కి వెళ్దాము అనేసి. అందుకని ఈరోజు అయితే కుదిరింది, ఇంకా ఇద్దరం వెళ్తా అన్నాం అనమాట. ప్రజెంట్ అయితే నేనైతే బస్సులో స్టార్ట్ అయిపోయినా నేనున్న ప్లేస్ నుంచి. నా నా ఫ్రెండ్ ఉన్న ప్లేస్కి హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. మోస్ట్లీ నేనైతే బస్సెస్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటాను. క్యాబ్స్కి అయితే 300, 400 అలా అవుతుంది. ఎందుకులే అనేసి నేనైతే బస్సెస్ అయితే తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది అనేసి వెళ్తూ ఉంటా బస్సెస్కి. 30-40 రూపీస్ ఉంటుంది అంతే బస్కి. మార్నింగ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే లేదు. మార్నింగ్ అసలు బస్సు కూడా ఎక్కలేమన్నమాట, అంతమంది జనాలు ఉంటారు. నేనైతే ఎక్కువ బస్సెస్లోనే వెళ్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈ సేఫ్టీ కూడా అనేసి. మనకి ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒకవేళ మనం బస్కి వెళ్ళినట్లయినా కూడా ఇక్కడ మనకు అక్కడ ఫ్రంట్లో చూపిస్తూ ఉంటుంది ఏ స్టాప్లో బస్ వస్తుంది, ఏ స్టాప్ అనేసి. మామూలుగా మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నట్లయినా కూడా ఏ స్టాప్ ఏంటని అక్కడ చూపిస్తుంది, బస్సులో కూడా చూపిస్తుంది అనమాట. డ్రైవర్ అడిగినట్లయినా కూడా మేము ఈ స్టాప్లో దిగాలన్నా కానీ వాళ్ళు ఆపుతారు. ఆ స్టాప్ ఏ స్టాప్ అయితే ఆ స్టాప్లో ఇంకా డైరెక్ట్గా నేను బస్ స్టాప్కి వెళ్ళిపోతాను. ఇంకా నేను వెళ్ళిన బస్ స్టాప్కే మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంక మళ్ళీ ఇద్దరం కలిసి జయనగర్ వెళ్తాము. ఇంకా ఒక ప్లేస్ అయితే మేము అనుకున్నాం అనమాట, బ్యాంగిల్స్ అవి బాగుంటాయి అనేసి. ఇంకా డైరెక్ట్గా ఆ ప్లేస్కే వెళ్దాము అనేసి అనుకున్నాము. అక్కడి నుంచి 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పడుతుంది అంతే జయనగర్. ఫస్ట్ అయితే చిక్పేట వెళ్దాం అనుకున్నాము, ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు ఎందుకులే అనేసి ఇంకా జయనగరే వెళ్దాం అనమాట. సో ఇంకా బస్ స్టాప్ అయితే వస్తుందనమాట, ఇంకా దిగాలి. నేనైతే ఇంకా నిలబడుకున్నాను, వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బస్ స్టాండ్ అని చూపిద్దాము, దిగేదని చూపిద్దామని. కొత్త కదా, ఇప్పుడిప్పుడే ఇంక అన్ని వీడియోస్ తీస్తా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు కూడా కొత్తగా ఉంది ఇలా ఫోన్ పట్టుకొని వీడియోస్ ఇస్తూ ఉంటే కూడా. ఒక్కొక్కసారి అయితే మర్చిపోతున్నాను అనమాట. ఇంకొకసారి గుర్తొచ్చినప్పుడల్లా కొన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇప్పుడైతే బస్ స్టాప్కి వచ్చేసినాం అనమాట, బీటీఎం బస్ స్టాప్ ఇది. ఇక్కడ నుంచి అయితే మనకు కనెక్టింగ్ బస్సెస్ అన్నీ కూడా చాలా బస్సెస్ ఉంటాయి. నేనైతే ఇంక ముందు స్టాప్లో ఉన్నప్పుడే కాల్ చేసి చెప్పాను అనమాట, నేను ఈ స్టాప్కి రావడానికి ఇంకో 2-3 మినిట్స్ పడుతుంది అనేసి. ఇంకా తను కూడా స్టార్ట్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఇంకా దగ్గరలోనే తను కూడా ఉండేది. సో ఇంకైతే ఇద్దరం కలిసి ఇంకా జయనగర్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకొక బస్ ఎక్కాలన్నమాట. ఇంకా తనైతే ఇంక నేను బస్ దిగే టయానికి ఇంకా వచ్చేసింది. ఇంకా నేను బస్ దిగి కాసేపు అట్లా కొంచెం నడుచుకొని ముందుకెళ్ళాను. అక్కడైతే బస్సెస్ ఉంటాయి అనమాట జయనగర్కి వెళ్ళే. ఇప్పుడైతే ఇక్కడ బస్సెస్ దిగాను, ఇంకొక ముందుకెళ్తే ఇంకో బస్సు ఎక్కుతాను అనమాట. ఇప్పుడైతే ఇంక మా ఫ్రెండ్ని చూపిస్తాను చూడండి. తనే అనమాట మా ఫ్రెండ్. మేమైతే దాదాపు ఒక 13-14 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. మేమైతే బాగా తిరుగుతూ ఉంటాము. షాపింగ్కి అయితే ఎక్కువ బాగా తిరుగుతాం అనమాట మేము. తను ఇంకా షాపింగ్కి అయితే బాగా సెలెక్ట్ చేస్తుంది అనమాట మా ఫ్రెండ్ అయితే. ఏవేవి కావాలి ఏంటి అనేది తను బాగా సెలెక్ట్ చేస్తుంది. ఏదన్నా నచ్చకపోయినా కానీ చెప్తుంది, నచ్చితే కూడా ఇది బాగుంది, నీకు బాగా సెట్ అవుతుంది అనేసి కూడా చెప్తుంది. ఇప్పుడు మనకు షాపింగ్ వచ్చిందనుకో మనకే అన్నీ చూపిస్తుంది అనమాట, ఇట్లా ఇది నీకు సెట్ అవుతుంది అలా అనేసి. కొందరైతే అంత చెప్పరు కదా, అందుకనేసి ఇది నేను ఎప్పుడు మా ఫ్రెండ్నే అడుగుతాను. ఇంకా సరే ఇంకా ఆకలి అవుతుంది అనేసి కాసేపు, అంటే మేము బాగా ఫుడ్డీ అనమాట, బాగా తింటాము. అంటే మేము ముందు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏవేవి తిన్నాము అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం లాస్ట్ టైం ఇది తిన్నాము, అది తిన్నాము ఈ టైంకి అని అట్లాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. అంటే 5 ఇయర్స్ తర్వాత వస్తున్నాం అనమాట మళ్ళీ మేము జయనగర్. ముందు కలుస్తాము, వేరే వేరే ప్లేసుల్లో కలుస్తూ ఉండేవాళ్ళం అనమాట. బట్ జయనగర్ షాపింగ్ కంటే మేము ఎక్కువ జయనగర్ కొంచెం వస్తూ ఉంటాము. అట్లా ఈ ప్లేసే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా అందులోనూ దీపావళి ముందు అనమాట. ఇంకా దీపాలు, డెకరేషన్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. మేము బాగా అంటే ఎట్లంటే షాపింగ్ చేస్తాము, మధ్యలో బ్రేక్ తీసుకుంటా, అసలు మాకు టైమే తెలియదు అనమాట. అసలు మేము షాపింగ్ చేసినామా ఇంతసేపు అని మాకే అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇలా జ్యువెలరీ షాప్కి వచ్చినాం అనమాట, బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ సెట్స్ అన్నీ చూద్దామని. ఫస్ట్ అయితే మాకైతే కావాల్సిందైతే బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ అనేసి బ్యాంగిల్స్ కోసమే వచ్చాము. ఇది మేము కూడా వేరే యూట్యూబర్ షాపింగ్ చేస్తుంటే ఈ షాప్లో ఇంకా తనని చూసే మేము వచ్చామన్నమాట, దీంట్లో అన్నీ దొరుకుతాయనేసి. ఇక్కడైతే చాలామంది ఏంటంటే డైరెక్ట్గా శారీస్ తెచ్చేసి ఆ శారీకి ఏదైతే సెట్ అవుతాయో ఆ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నారు. ఇంకా మేము అట్లే చూస్తూ ఉన్నాం అనమాట. మాకు ఫోన్లో ఉన్నాయన్నమాట మా పిక్చర్స్, శారీ పిక్చర్స్. దాన్ని బట్టి ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట ఏ సెట్ అవుతాయి ఏంటి అనేసి. ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను అనమాట ఆ షాప్లో ఏవే ఉన్నాయి ఏంటి అనేసి. మామూలుగా అయితే కొన్ని షాపుల్లో అయితే వీడియోస్ తీయొద్దు అలా అలా అంటారు. మామూలుగా ఇక్కడైతే అసలు ఏమీ అనలేదన్నమాట. మేమైతే బాగా వీడియోస్ తీసుకుంటా చాలాసేపు టైం పట్టింది
పట్టింది మాకైతే, కానీ కొంచెం పర్వాలేదు. ఓపికగా చూపిస్తా ఉన్నారనమాట. మేము ఏమైతే అడిగినామో అవన్నీ కూడా. మాకు కావాల్సిన శారీకి మ్యాచ్ అయ్యేవన్నీ తీసుకున్నాం ఇక్కడైతే. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను, అంటే ఓన్ వాయిస్. కాకపోతే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళ వాయిస్ అంతా వినిపిస్తా అనేసరికి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే చంద్రుడు సూర్యుడు అనమాట. దీని గురించి నేను కామెడీగా చెప్తా అన్నాను, మా ఫ్రెండ్ వీడియో తీస్తుందనమాట. ఇంకా ఇది మ్యారేజ్కి షాపింగ్ చేస్తా అన్నాము, మ్యారేజ్కి పెట్టుకుందాం అనేటట్టుగా నేను తీసుకుంటున్నాను ఇవైతే. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అంటే కొంచెం వింటేజ్ మోడల్స్ అనేవి నాకు రీక్రియేట్ చేయడం కానీ అట్లా కొంచెం ఇష్టం బాగా, అందుకనేసి ఇవి తీసుకుంటా ఉన్నాము. వీటిలో అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. డిపెండ్స్ ఆన్ ప్రైజెస్. మనకు హైలో కావాలన్నా హైలో ఉన్నాయి, లో బడ్జెట్లో కావాలన్నా లోలో ఉన్నాయి, కొంచెం రీజనబుల్గా కావాలన్నా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే జ్యువెలరీ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. కొన్ని అయితే కుందన్వి కానీ ఇలాంటి జ్యువెలరీ కూడా ఉండిందనమాట. ఇవైతే కాస్ట్ అని, వీటిలో అయితే నేను ఒక సెట్ తీసుకున్నాను అనమాట, చంద్రుడు సూర్యుడు అని. మీరేమంటారు నాకు తెలీదు, మేమైతే ఎక్కువ చంద్రుడు సూర్యుడు అని అంటాను. నాకైతే కొంచెం బాగా ఇష్టం అనమాట ఇది పెట్టుకోవడం అనేసి, బాగా రెడీ చేసి హెయిర్ జ్యువెలరీ. ఇంకా ఇవైతే వంకి అనమాట. దీనికి ఇంకొంచెం పైకి వచ్చాము. ఇంతకుముందు చూసిందంతా బ్యాంగిల్స్ హెయిర్ రిలేటెడ్ ఇవంతా ఏంటంటే ఇంకా పైన ఫ్లోర్లో ఇవన్నీ వచ్చి నెక్కి జ్యువెలరీ సెట్స్, చోకర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అయితే ఒక్కొక్క సెట్ అయితే 4000, 3000 అలా ఉన్నాయి. వీడియోస్ తీస్తున్నప్పుడు అయితే ఏమనలేదు వాళ్ళు. నాకైతే అదొక్కటైతే బాగా నచ్చింది. మామూలుగా అయితే నేను ప్రీవియస్ కొన్ని షాప్స్కి వెళ్ళాను, ముఖం మీదే చెప్పేస్తాను అనమాట, వీడియోస్ తీయొద్దండి అది ఇది అనేసి. అదేమిటో నాకు తెలియదు. మనం మామూలుగా రిఫరెన్స్ లెక్కనైనా పెట్టుకుంటాం కదా ఫోన్లో, ఇంకా వేరే వాళ్ళకి నచ్చిందన్నైనా వీళ్ళ షాప్ పేరే చెప్తాం కదా మనము, వాళ్ళకే కొంచెం బెస్ట్ కదా. అట్లా అనుకుంటా ఈ షాప్ బెస్ట్. ముందు షాప్ అయితే కూడా తీయలేదు నన్ను వీడియో. సో అట్లా అయిందనమాట. లేదంటే వీడియోస్ తీనిస్తే నేనైతే ఖచ్చితంగా వీడియో తీసేదాన్ని. ఇక్కడైతే వీడియో తీసినప్పుడు ఏం అనలేదనేసి ఇంకా వీడియోస్ అన్నీ బాగా తీస్తూ ఉన్నాను. ఇందులో అయితే నాకు పైన చూపించిన కొంచెం జిలేబీ నెక్లెస్ అదొకటి బాగా నచ్చిందనమాట. ఇంకా కాకపోతే కొంచెం ప్రైస్ వచ్చి అరౌండ్ 5000 అలా చెప్పారు. ఇంకా అక్కడ మేము అన్నీ షాపింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఇలా కాఫీ తాగుదామని ఇట్లా వచ్చామన్నమాట. మేమైతే బాగా బ్రేక్స్ తీసుకుంటాం, మంచిగా తింటాము, మంచిగా అసలు మాకు షాపింగ్ చేసినట్టే ఉండదన్నమాట. అందుకే మేమిద్దరం ఎక్కువ వెళ్తాము. నాకు కూడా మా ఫ్రెండ్తో వెళ్ళడం అంటే బాగా ఇష్టం అనమాట. నేను అడుగుతానే ఉంటాను మా ఫ్రెండ్ని, బయటికి వెళ్దాము ఎప్పుడన్నా నీకు ఫ్రీగా కుదిరినప్పుడు అట్లా అనేసి. ఇంకా తను వర్కింగ్ కాబట్టి తను ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా అక్కడ కాఫీ తాగేసి ఇద్దరము ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కొన్ని లెగ్గిన్స్ కానీ అలా తీసుకుందామని వెళ్తా ఉన్నాము. ఇంత ముందు దాంట్లో తీసుకుందైతే బ్యాంగిల్స్ తీసుకున్నాము. బ్యాంగిల్స్ అండ్ చంద్రుడు సూర్యుడు తీసుకున్నాను ఆ షాప్లో, భవానీ షాపు. ఇంకా అందులో అయితే అదొక్కటే నచ్చినాయి. బ్యాంగిల్స్ ఒక 20 డజన్లు అలా తీసుకున్నాను అనమాట పెళ్ళికి. ఇంకా చంద్రుడు సూర్యుడు తీసుకొని వచ్చేసినాము. ఇంక ఇక్కడైతే పూజకి రిలేటెడ్ అనమాట, కొన్ని పూజకు సంబంధించినవి కూడా తీసుకొని చూస్తూ ఉన్నాము. ఇంకా తను కూడా కొన్ని తీసుకుంటుంది. ఇంకా అందుకనేసి వీడియో తీస్తూ ఉన్నాను ఎట్లా ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఇది కొంచెం ఇది బాగుంది ఇక్కడ కలెక్షన్ అని చెప్పింది. ఇంకా అందుకని ఇక్కడికే వచ్చాం అనమాట. ఇంకా మధ్యలో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా గృహ ప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, లేదంటే హోమ్ డెకర్కి కానీ అన్నిటికీ కొంచెం బెస్ట్గా ఉంది. మామూలుగా అయితే చాలామంది చెప్పింది ఏంటంటే చిక్పేట్లో బాగుంటాయి అనేసి. కాకపోతే నాకు ఇక్కడ కూడా బాగా నచ్చాయి. మేము ఏదైతే సెకండ్ టైము థర్డ్ టైం రావడం అనమాట. దీనికి మేమిద్దరం కలిసితే 2 times వచ్చాము. ఇది సెకండ్ టైం అనమాట. మ్యాంగో ఇక్కడ మేమైతే కామెడీ చేస్తూ ఉన్నాము. ముందైతే 100 రూపీస్ అలా చెప్పారు, ఏమో ఎక్కువ అని చెప్పి మేము తీసుకోలేదనమాట. లాస్ట్లో మాకు ఇంకా తినాలనిపించి బాగా ఇంకా తీసుకున్నాను అనమాట. నాకు ఇష్టమే, మా ఫ్రెండ్కి కూడా బాగా ఇష్టం అనమాట మ్యాంగోస్. ఇంకా అట్లా తీసుకొని తింటా వచ్చినాము. ఇంకా లాస్ట్ డీమార్ట్ పెట్టుకున్నాం అనమాట, క్యాండిల్స్ అవంతా తీసుకుందామని. ఇక్కడ చూడండి దీపాలు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా ఫ్లవర్స్ అవి చూస్తూ ఉన్నాము, ఇంట్లోకి ఏమైనా తీసుకుందామని. ఇంకెందుకులే అనేసి నేను తీసుకోలేదు, కొంచెం కాస్ట్ అనిపించేసి మీషోలో తీసుకుందామని అన్నట్టుగా. క్యాండిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే కొంచెం రీజనబుల్గా ఉంటాయన్నమాట క్యాండిల్స్ ఈ డీమార్ట్లో అయితే. మామూలుగా దీపాలు అనుకో బయట తీసినాం అనుకో, బయట కూడా మేము అడిగాం జయనగర్లో. అక్కడ ఏం తెలుసా 50 మామూలుగా అంటే మైదం ఏమీ లేకుండా కూడా ఉత్త ఖాళీగా ఉన్నవే 50 ఒక 5 or 6 వస్తాయంట.
రూ. 50 అలా చెప్పారు. ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయన్నమాట డీమార్ట్‌లో. ఇంకా తీసేసుకున్నాం అక్కడ క్యాండిల్స్ అవన్నీ. ఇంకా డబ్బాల సెక్షన్‌కి వచ్చాను. మనకి ఇంట్లో ఎన్ని డబ్బాలున్నా డబ్బాల పైనే ఉంటాయి కళ్ళన్నీ కూడా. నా కళ్ళు కూడా అంతే. ఇంకటి నుంచి నేను ఈ ప్లాస్టిక్ అన్నీ వాడకూడదని డిసైడ్ అయిపోయి ఇంట్లోకి ప్లాస్టికే తీసుకోవడం మానేసినా అనమాట. ఎక్కువ ఇంకా స్టీలే తీసుకుంటా అన్నాను. ఈ క్లిప్స్ చూడండి, మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, లెఫ్ట్ ఓవర్ ఉన్నప్పుడు మనం పెట్టేకి. నేనైతే అనుకుంటాను కానీ ఎప్పుడు అవి వాడను. బట్టలు ఇప్పుడే వాడుతూ ఉంటాను అందరిలాగే. ఎన్నిసార్లు చెప్పినా నేనే వాడుతూ ఉంటాను. అందరికి చెప్తాను వాడొద్దని, బట్ నేనే వాడుతూ ఉంటాను. ఇంకా ఇవి దీపాలన్నమాట. అంటే పూజా సామాగ్రి బాగున్నాయి ఇక్కడైతే. మామూలుగా నేనైతే చాలా తక్కువ వస్తానన్నమాట డీమార్ట్‌కి. ఎందుకంటే జనాలకు భయపడే నేను రాను సగము డీమార్ట్‌కి. ఏదన్నా ఇంటి సామాన్లయితే ఇప్పుడు బ్లింకిట్ అంట, ఇవన్నీ జెప్టో ఇవన్నీ వచ్చినాయి కదా! ఇంక నేనైతే డీమార్ట్‌కే పోవడం మానేసినాను. ఈ ఇయర్‌లో అయితే ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే. ఇంకా మామూలుగా హోమ్ టౌన్‌లో ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని కానీ, అది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. నేనైతే అసలు డీమార్ట్‌కి పోవడమే మానేసిన. క్యాండిల్స్ కోసం ఒక్కటే వెళ్ళామనమాట నేను మా ఫ్రెండు. సో ఇంక అలా కొన్ని వీడియోస్ తీస్తా ఉన్నాను, ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేసి. నేనైతే ఏం తీసుకోలేదు. ఇంక మా ఫ్రెండ్ తీసుకుంటా అంటే ఇంక వీడియోస్ తీస్తా ఉన్నాను. అలా కూడా క్యాండిల్స్ బాగున్నాయి అనేసి ఇంకా క్యాండిల్స్ కూడా వీడియోస్ తీస్తా ఉన్నాను. ఇంకెవరైనా తీసుకుంటారు. నేనైతే షార్ట్ వీడియో పెట్టానులే. ఇంకా అది ఎవరైనా చూసి తీసుకుంటారు. ఇంక ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయో. మామూలుగా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనకు డీమార్టే అనమాట. ఇంకా వేరే ఏది ఉండదు. ఇంకోటి స్టార్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇంకా డీమార్ట్‌కి వచ్చి ఐస్ క్రీమ్ తినకనే ఉంటాడా చెప్పు. ఐస్ క్రీమ్ కూడా తిన్నా సక్సెస్ఫుల్‌గా. మా షాపింగ్ అన్నీ కంప్లీట్